క్రీస్తునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 2 అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి మరి ఉద్భవించినటువంటి సమయంలో ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుని కలుసుకోవటానికి వచ్చారు. లోకాసువార్త 2 అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ప్రభువు పుట్టాడనేటువంటి సంగతిని మరి పొలములో మందను మేపుకుంటున్నటువంటి ఆ యొక్క గొర్రెల యొక్క కాపర్లకి తెలియజేసినట్లుగా మన వాక్యంలో నుండి మనం చూడొచ్చు. ఏంటి అని ఆలోచన చేస్తే ప్రభు యొక్క రాక ఈ యొక్క మానవ జీవితానికి సంతోషం